సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను చెప్పనట్టు నా జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అని నాకు ఎప్పుడు తెలిసింది అంటే, నేను నేను విజయవాడలో చూపించుకున్నాను. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను. సో ఏంటంటే ఫస్ట్ 3rd మంత్లో నేను ఏం చేస్తానంటే విజయవాడలో హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ ఏం డీటెయిల్స్ ఏమీ షేర్ చేయట్లేదు ఎందుకని చెప్పి. సో నా 3rd మంత్లో నాకు గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేశారు. దాన్ని జీసీటీ ప్రెగ్నెన్సీ నాన్ ఈటింగ్ టెస్ట్ ఉంటుంది. సో 75 grams ఇచ్చారు. 2 hours ఫాస్టింగ్ తర్వాత నాకు టెస్ట్ చేస్తే 144 ఉంది. యాక్చువల్లీ 140 ఉండాలి. సో నాకు 144 ఉంది. సో మేడం ఏమన్నా దట్స్ ఓకే, పర్లేదు, 144 కదా, మళ్ళీ 7th మంత్లో టెస్ట్ చేద్దాము అని చెప్పారు. ఓకే అని చెప్పి నేను అన్నీ తినేసాను. సో నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను, వర్క్ చేస్తున్నాను, అన్నీ తినేసాను. కస్టర్డ్ యాపిల్ కానీ స్వీట్స్, సో నాకు ఏం తినాలనిపిస్తే తినేసాను. డైట్ ఏమి ఫాలో అవ్వలేదు. సో తర్వాత నాకు కొంచెం సిమ్టమ్స్ ఎలా వచ్చాయంటే, నాకు లెగ్స్ స్వెల్లింగ్స్ రావడం. అంటే స్వెల్లింగ్ అనేది నార్మల్గా కూడా చాలా మందికి వస్తుంది. బట్ నాకేమైందంటే స్వెల్లింగ్తో పాటు టీత్ అంతా చిగుర్లు వాపు వచ్చేసినాయి. సరే కదా, నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, నీకు ఏమైనా జెస్టేషనల్ డయాబెటీస్ ఉందా అని అడిగారు. యాక్చువల్లీ నేను 3rd మంత్ టెస్ట్ చేపించినప్పుడు ఇలా ఉందండి. సో ఐఎమ్ నాట్ కన్ఫర్మ్ అని చెప్తే, ఒకసారి మీరు డాక్టర్ని వెళ్ళి అడగండి. సో ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. దెన్ ఉంది అంటే ఏం చేయాలి, ఏంటి ట్రీట్మెంట్ అనేది చూద్దాం అన్నట్టు చెప్పారనమాట. ఇది అప్రాక్స్గా 5th 6th మంత్లో జరిగింది. ఓకే కదా అని చెప్పి నేను డాక్టర్ నెక్స్ట్ విజిట్కి వెళ్ళేటప్పుడు ఏమైందంటే, నేను అడిగాను డాక్టర్ని, మేడం నాకు ఇట్లా సిమ్టమ్స్ ఉన్నాయి. సో లాస్ట్ టైం మనం టెస్ట్ చేసినప్పుడు 144 ఉంది కదా, సో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకుంటానని అడిగితే మేడం అన్నారు, నీకు ఆల్రెడీ షుగర్ ఉన్నట్టే 144 ఉందని డైట్ చార్ట్ ఇవ్వలేదా అని అడిగారు. నో మ్యామ్, నాకేమి ఇవ్వలేదు, దట్స్ ఓకే అన్నారు. అప్పుడు అన్నా, లేదు నీకు డైటీషియన్కి రాస్తున్నాను, యూ జస్ట్ కన్సల్ట్ డైటీషియన్ అని చెప్పారు. సరే కదా అని చెప్పి నేను డైటీషియన్ దగ్గరికి వెళ్ళాను. తను ఒక చార్ట్ ఇచ్చారు, ఏం తినచ్చు ఏం తినకూడదని. నేను ఇక్కడ మీకు డిస్ప్లేలో వేస్తాను. సో చార్ట్ ఇచ్చారు, అయిపోయింది. సో ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు. మనకి ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇట్లాగా మనము నోట్ చేసుకొని మేడంకి చూపించాలన్నమాట. సో నాకు ఒక 5 days తర్వాత మేడం రమ్మన్నారు. వెళ్తే బిఫోర్ ఫాస్టింగ్ 95 ఉండాలని చెప్పారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 120 బిలో ఉండాలి. సో నాకేమైందంటే మార్నింగ్ 101, 102, 100, ఒకసారి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వచ్చేటప్పుడు 150, 170 కూడా ఉండే. సో మేడం చూసి నాకు 250 mg షుగర్ టాబ్లెట్స్ ఇచ్చారనమాట, నైట్ వేసుకుంటున్నాను. నేను ఏం తినకపోయినా బ్రౌన్ రైస్ జస్ట్ ఇంత తిన్నా సరే నాకు టెస్ట్లో 130 చూపించేది. నాకు లిటరల్గా చెప్పాలంటే నేను అసలు వాక్ కూడా చేయలేకపోయేదాన్ని. చాలా సఫర్ అయ్యాను. ఎంత సఫర్ అయ్యానంటే నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. మీకు అది ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. అయితే ఒకసారి ఎందుకన్నా మంచిది కదా బయట టెస్ట్ చేసుకుందాము అని చెప్పి నేను బయట టెస్ట్కి ఇచ్చాను. నాకు మార్నింగ్ బ్రష్ చేయగానే ఆయన టెస్ట్ తీసుకున్నారు. అందులో 70 ఉండే. ఆయన వెళ్ళిపోగానే ఒక 2 minutesకి నేను నా డిజిటల్ దాంట్లో టెస్ట్ చేసుకున్నా. అందులో 130 చూపించింది. జస్ట్ షాక్డ్. అయితే ఇంకెంత డిఫరెన్స్ ఏంటి అని. ఓకే, మళ్ళీ టెస్ట్ చేశారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ టెస్ట్ చేశారు. అది అప్రాక్స్గా ఎంత ఉంది, 86 ఉండే. నా దాంట్లో ఎక్కువే చూపించింది ఆబ్వియస్లీ. సో ఇదేంటి తేడాగా ఉంది కదా అని చెప్పి నేను నైట్ షుగర్ టాబ్లెట్ వేసుకున్నా కాబట్టి ఇలా ఉందేమో అని చెప్పి షుగర్ టాబ్లెట్స్ ఆపేసి 2 days అయ్యాక నేను టెస్ట్ చేయించుకున్నా. అప్పుడు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 78 ఉండే, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 114 ఉండే. సో విచ్ ఈస్ నార్మల్. సో అది అయిపోయాక ఏం చేశాను, అప్పటికి మా హస్బెండ్కి కూడా ఇంకా స్టిల్ డౌట్ ఉండే. సరే ఇలా కాదు అని చెప్పి నాకు ఏం తినాలనిపిస్తే అది తినేసి ఫుల్గా టాబ్లెట్స్ యూజ్ చేయడం ఆపేసాను, తినేసాను. డైట్ ఏం పాటించుకున్న టెస్ట్ చేయించుకుని టెస్ట్ చూస్తే కూడా నాకు కంట్రోల్డ్ ఉండే. అదే నా డిజిటల్ దాంట్లో చెక్ చేసుకున్నప్పుడు మోర్ దెన్ 150, 130 ఇలా చూపిస్తుంది. సో నేను మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నేను డిజిటల్లో చూసుకుంటే ఇలా ఉంది, బయట టెస్ట్ చేసుకుంటే ఇలా ఉన్నాను కానీ మేడం కొంచెం సీరియస్ అయ్యారు. ఎందుకు బయట టెస్ట్ చేయించుకున్నా, ఎందుకు క్రాస్ చెక్ చేయించుకుంటున్నావు అన్నట్టు. అంటే మేడం తప్పని నేను అన్నాను అనుకున్నారో అంటే నాకు తెలియదు. సో మేడం అన్నారు, అట్లా ఎందుకు చేసుకుంటావు, డిజిటలే కరెక్ట్ అన్నారు. ఐ వాజ్ షాక్డ్.
అసలు డిజిటల్ ఎలా కరెక్ట్ అవుతుంది? మనకి బీపీ మిషన్లోనే డిజిటల్ రాంగ్ అని మనకి చాలా ఈజీగా చెప్తారు కదా, బట్ ఇది ఎలా అనేది నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి షుగర్ ఉందా లేదో తెలియట్లేదు, తినాలో వద్దో తెలియట్లేదు. నిజంగా చెప్తున్నాను, నేను ఫుడ్కి ఎంత ఇబ్బంది పడ్డానంటే, ఒక్క దోశ 2 ఇడ్లీ ఎన్ని సరిపోతుంది? నైట్ టైమ్స్ ఎన్నిసార్లు ఏడ్చాను, వాటర్ దాకా ఎన్ని రోజులు పడుతున్నాను నాకే తెలుసు. సో నేను అలా ఉన్నప్పుడు ఒక ఆంటీ ఉంటారు, ఆంటీ షుగర్ ఉంది. సో ఆంటీ ఒక షుగర్ డాక్టర్ని సజెస్ట్ చేశారు. నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. అక్కడ గ్లూకోజ్ టెస్ట్ చేశాను. నాకు గ్లూకోజ్ టెస్ట్ చేసి షుగర్ లేదని తెలిసింది. సో నేనేమంటానంటే, మనకి డాక్టర్ నమ్మకూడదు అని కాదు, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెస్ట్. బికాస్ జెస్టేషనల్ డయాబెటీస్ అనగానే చాలామంది బ్రౌన్ రైస్ తినాలి, మనకు అలవాటు ఉండదు. సో అది తినాలి, ఇది తినకూడదు, ఈ డైట్ అంతా ఒకేసారి మనము మన లైఫ్లోకి దాన్ని అడాప్ట్ చేసుకోలేము. సో చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. నేను అది బాగా గోత్రు అయ్యాను. నిజంగా అప్పుడు లిటరల్గా నాకు 5 minutes కూడా నడవలేకపోయిన సిచ్యువేషన్ ఉండే. కానీ మా హస్బెండ్ షుగర్ ఎక్కువైపోద్దని చెప్పి తీసుకెళ్ళి వాక్ చేయించేవాళ్ళు. ఏం తిన్నా అనుకుండే కాదు. నాకు అసలు స్వీట్ క్రేవింగ్సే లేవు ఈ ప్రెగ్నెన్సీలో. ఎప్పుడైతే నాకు షుగర్ ఉందని చెప్పాలో నాకు స్వీట్ క్రేవింగ్ స్టార్ట్ అయింది. మేబీ అది లో షుగర్ ఉండి అలాగ ఉందేమో అనిపిస్తుంది. అండ్ మీకు కనుక నేను ఏ డిజిటల్ది యూజ్ చేశాను, ఎందులో రాంగ్ వచ్చింది, అండ్ నెక్స్ట్ చెప్పడం మర్చిపోయాను, డిజిటల్ది ఇంకా మార్చి కొత్త తీసుకొని టెస్ట్ చేసుకుంటే ఇందులో మాత్రం నార్మల్గానే వస్తుంది. అండ్ బిలో 80 అలాగే వస్తుంది. నేను వాకింగ్ చేయకుండా తినేసి 1.5 2 hours టెస్ట్ చేసుకుంటాను. సో అదైతే కంట్రోల్డ్గానే ఉంది. సో నేనేం వాడుతున్నాను ఏంటనేది మీకు కావాలి అని అంటే కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ షేర్ దట్ డిజిటల్ మీటర్ నేమ్ అదంతా నేను షేర్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇది నా జెస్టేషనల్ డయాబెటీస్ యొక్క స్టోరీ. సో ఇది నేను పార్ట్స్గా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకు అంటే లాంగ్ వీడియో అయిపోయింది, 7 minutes వచ్చేసింది. సో దీన్ని పార్ట్స్గా యూజ్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. అండ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి కంటెంట్ నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఏమేమి ఫేస్ చేశాను అనేది చిన్న వీడియోస్ అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.